కొంతమంది రైతులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తారు. రైతులు మాత్రమే కాదు, మహిళలు కూడా ఎమ్మెల్యేలకు చుక్కలు కాదు, ఇక మామూలు కాదు. ఎమ్మెల్యేలు కొంతమంది అసలు ఏదైనా మీటింగ్లు పెట్టి ఆ మీటింగ్లలో కూర్చోవాలంటే భయం అవుతుంది. అంత ఘోరమైన పరిస్థితి ఉన్నది. కారణం ఏంది? రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గట్లున్నది. రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి 100 మాయమాటలు చెప్పిండు, 1000 అబద్ధాలు చెప్పిండు. మామూలు అబద్ధాల మళ్ళా అసలు నమ్మించిండు. మామూలు నమ్మించుడు, కండ్ల ముందు తిరిగేటట్టు నమ్మించిండు. ఎట్లా? రైతు భరోసా 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తామన్నతోటే మా రైతన్నలు చాలా మంది నమ్మిర్రు. 15,000 రూపాయలు అట. కేసీఆర్ 10,000 ఇచ్చారు ఎకరానికి, సంవత్సరానికి రేవంత్ రెడ్డి 15,000 అంటుండు. అంటే 2,500 రూపాయలు, 2,500 రూపాయలు అదనంగా ఇస్తుండు, ఎక్కువ ఇస్తుండు. కాబట్టి రేవంత్ రెడ్డికే ఓటేద్దామన్న ఆలోచనతోటి చాలా మంది రైతులు రైతు భరోసా 15,000 రూపాయలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డికి రైతు భరోసా కోసం కూడా ఓట్లు వేసారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఇంకోటే నమ్మించిండు, 500 రూపాయల పంట బోనస్ అని చెప్పిండు. చాలా మంది రైతులు నమ్మి పంట బోనస్ 500 రూపాయలట వడ్డు పండిస్తే ఇక వేసేద్దాం ఓటు అని చెప్పి రైతులు ఓట్లు వేసారు. తర్వాత 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు. రైతన్నలు చాలా మంది రుణాలు తీసుకున్నారు, బ్యాంకులో మాఫీ అయితలేవని చెప్పి బాధపడుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి రుణమాఫీ కూడా వేస్తా అంటుండు కాబట్టి రుణమాఫీ కోసం కూడా రేవంత్ రెడ్డి ఓట్లు వేసారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కౌలు రైతులకు 12,000 రూపాయల చొప్పున పైసలు, రైతు కూలీలకు పైసలు అన్నాడు. పాపం రైతు కూలీలు కౌలు రైతులు నమ్మి ఎట్లనో అట్లాగే రేవంత్ రెడ్డి కోట్లేసాడు. మొత్తానికి రైతులను రేవంత్ రెడ్డి మభ్యపెట్టిండు, రైతులకు నమ్మించిండు, నమ్మించి మోసం చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు వచ్చిందా? రుణమాఫీ అయిందా? లేకపోతే రైతులకు యూరో బత్తాలు టైంకి వచ్చినాయా? రైతుల రుణమాఫీ మొత్తం అయిపోయిందా? లేదా రైతులకు పెన్షన్ వస్తుందా? రైతులకు ఏమైందని చెప్పి ఏం జరగలేదు. చక్కగా రైతులకు అర్థమైపోయింది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్, రేవంత్ రెడ్డి కథ అంతా రైతులకు అర్థమైపోయి ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పోయి కూసునుడితోటే, ఎమ్మెల్యేలు కూడా మామూలు పోజులు కాదు, ఇక మొత్తం సోషల్ మీడియాలో అయితే మొత్తం పబ్లిక్ సమస్యలన్నీ పరిష్కారం చేసినట్టే ఇట్లా పోతురు, ఇట్లా ఇట్లా నడుచుకుంటూ పోతురు. పోయి ఏమైందమ్మా ఆయన మోరంత బాగాలేదు, అంత ఆగమా ఉన్నది. అది మరో గారు చూడాలండి, ఎంపీడీఓ గారు చూడండి, ఇదంతా చూడండి. నేను కలెక్టర్ గారు కూడా చెప్తా, ఇక్కడ మీకు ఖచ్చితంగా ఒక మంచిగా ఒకటి ఏమైనా వేపిస్తా, ఇక్కడ మోరే అవి ఇవన్నీ పట్టుకొస్తారు, రోడ్డు కూడా వేస్తారు, నేను అంతా చేపిస్తా. మీకు ఇక్కడ స్కూల్ కూడా కడతారు, మీకు అవసరం అనుకుంటే మంచిగా మీకు నల్లలు గిల్లలు కూడా అన్ని ఏర్పాటు చేస్తాయి. ఎమ్మెల్యేల పోజులు సోషల్ మీడియా మందమే, మళ్ళీ వీడియో బంద్ అవుతోటే ఇవన్నీ నాకు చెప్తురేని సార్, ఆ ఊరి మాకు రేవంత్ రెడ్డి ఏం పైసలు ఇస్తలేడు. మళ్ళీ ఈ డైలాగులు సోషల్ మీడియాలో మామూలుగా కాదు, రీల్స్ కోసం మామూలుగా అంటే మామూలు యాక్టింగ్ చేయరు. సినిమా యాక్టర్లు కూడా అట్లా యాక్టింగ్ చేయరు, గంత మంచిగా యాక్టింగ్ చేస్తారు ఎమ్మెల్యేలు అయితే నియోజకవర్గంలో. ఇక జనాలు యాక్టింగ్ చేసేటోళ్ళకి ఎట్లా పర్ఫార్మెన్స్ చేయాలో జనాలకు తెలియదా? జనాలు ఎమ్మెల్యేలను దంచుకొడుతురు. దంచుకొట్టడం అంటే ఏంది? ప్రశ్నల వర్షం కురిపిస్తారు.